పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ సార్. ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూస్ ఏది కొట్టినా, నార్కే నాయుడు సాగర్ ఇంటర్వ్యూస్ కానీ గూగుల్లో కొట్టినా లేకపోతే యూట్యూబ్స్లో కొట్టినా ఒక తమ్మునేలు అయితే బాగా కనిపిస్తున్నారు. అది మీ ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. డైరెక్టర్ బాబీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని తమ్మునేలు వేసి పెడుతున్నారు. దీనికి క్లారిటీ మీరేమంటారు? లేకపోతే నేను యాక్చువల్గా కరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నెక్స్ట్ బాబీ గారు ఫోన్ చేశారు నాకు. డార్లింగ్ ఏంది ఇది అన్నారు. నేను సర్ప్రైజ్గా ఉంది నాకు అన్న. అదే నేను ఏంటి అసలు ఎవరు రాస్తారు ఇది అంటే, నాకు సర్ప్రైజ్గా ఉంది, అసలు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చూశాను అంటే నాకు కూడా ఎవరు పంపించారు అని. ఓ పాజిటివ్ స్ప్రెడ్ కాదు కానీ నెగిటివ్ ఇంత 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 ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే, డైరెక్టర్ బాబీ గారు ఆ సిద్ధార్థ మూవీకి వచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఎప్పుడూ అయిపోయింది. సిద్ధార్థ మూవీకి గెస్ట్కి వచ్చి నా గురించి బాగా మాట్లాడింది బాబీ గారే. అండ్ ఎవ్రీ టైం నేను ఒక కాల్ చేసి అంటే బ్రదర్ అనుకుని మాట్లాడేది. నాకు ఇంతవరకు బాగా అంటే మీన్స్ ఈ జర్నీలో రెగ్యులర్గా కలిసే డైరెక్టర్లో బాబీ ఫస్ట్ పర్సన్. ఎంత చెత్త పెడుతున్నారంటే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే బాధ వేసింది. కాకపోతే ఏంటంటే ఏంటి ఇలా నేను నవ్వుకున్నాం. రమాప్రభ గారి గురించి మాట్లాడారు, నా మీద కోప్పడ్డారని. రమాప్రభ గారు ఆమె చెప్పిన కాంటెస్ట్ ఏంటంటే, మొగల్ రేకుల కంటే ముందు నన్ను నీకు చెన్నైలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, నేను అడుగుతున్నాను, నేను రికమెండ్ చేస్తానంటే నేను అమ్మ వద్దమ్మా, నేను చెన్నైలో ఉండలేదు, ఇంత క్లోజ్. ఏరా ఏంటి ప్రాబ్లం? నాకు ఏం తెలియదు, హైదరాబాద్ లో ఉంటాను. ఇందులో ఏంటంటే చక్రం ఆఫ్ అయిపోయింది, మళ్ళీ సీరియల్లో మొగల్ రేకుల్లోనే నేను చేస్తాను, వెయిట్ చేస్తాను అని చెప్తే అందరూ నవ్వుకున్నాం. వీడు ఎంత అంటే ఆమె చెప్పినాడు, ఎంత చూడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను నవ్వుకుంటూ అన్నదాన్ని. అసలు ఇలా చేశారు. ఆమె ఫోన్ చేశారు, ఏంటిది నేను ఎప్పుడు కోపడ్డాను నేను అని. అంటే రాశారు. అసలు ఎవరు చేస్తున్నారు అంటే ఇలా కూడా స్ప్రెడ్ చేస్తున్నారా? అయ్యో నేను అసలు నిజం ఉంటే కదా ఎవడాడు. నాకు ఇండస్ట్రీలో శత్రువులు ఎవరు లేరు. అండ్ దాంతో పాటు నేను ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్తాను. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది బాబీ గారు నాకు ఫస్ట్ చెప్పారు, ఇలా కథ అనుకుంటున్నారు, బాగుంది, మీరు చేస్తే బాగుంటుంది అని. అవునా, ఓకే డన్. బాబీ గారు ఆ సినిమాకి రైటర్ మాత్రమే. సరే తీసుకెళ్లి రాజుగారి గారితో కల్పించారు, బాగుంటారు, టీవీలో పాపులర్ అని తెలుసు అంతా, అంటే అన్ని అనుకుని వెళ్ళాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చారు. అది నేను డెఫినెట్ గా మార్చలేదని కాదు, దానికి కారణం బాబీ గారు కాదు, బాబీ గారు మార్చమని చెప్పలేదు. సో అది చాలా పాపం. నేను చెప్పాలా, నేను చెప్పాను ఎవరికి, బాబీ గారికి, సారీ డార్లింగ్ అంటే అట్లా కాదు, రోజు కలుస్తున్నాం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది వార్త, ఇది ఎప్పుడు చెప్పంటే జస్ట్ బాబీ గారు నాకు కూడా తెలుసు, అందుకనే అసలు దాని గురించి క్లారిటీగా తెలుసుకున్నాం. అడగండి హ్యాపీ బాబీ గారు. నేను కూడా కాల్ చేశాను, రెగ్యులర్ కాల్స్ ఉంటాయి మధ్య. సో ఈ తర్వాత నుంచి, ఈ ఇంటర్వ్యూ తర్వాత నుంచి మారిపోద్ది పక్క. థ్యాంక్ యూ.